నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తుంగభద్ర నది ఇన్ఫ్లో గురించి మాట్లాడుకుందాం. ఈరోజు తారీఖు వచ్చేసి 29వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి జూలైలోన మనకి ఈరోజు బుధవారం వచ్చేసి ఇన్ఫ్లో వచ్చేసి 14,800 క్యూసెక్లు మాత్రమే రావడం జరిగింది. ఈరోజు దరిదాపు లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే అంటే ఎడమ కాలువకి అయితే 2,300 క్యూసెక్స్ అయితే 2,280 క్యూసెక్స్ అంటే 2,300 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగింది. అలాగే లో బ్యాంక్ లెఫ్ట్ కెనాల్కి అయితే ఇక్కడికి వచ్చేపాటికి 1,400 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇన్ఫ్లో 14,806 క్యూసెక్స్ అయితే వచ్చిందనమాట. అంటే మనం చేంజ్ చూసుకోవచ్చు. మొన్నటి నుంచి 25 టీఎంసీలు ఉన్న నీరు ఈరోజు 35 టీఎంసీలు ఉందన్నమాట. అంటే గత వారం కింద ఉన్నదానికి ఇప్పటికీ ఒక 10 టీఎంసీలు అయితే పెంచుకుందన్నమాట సామర్థ్యం అయితే అంటే డెడ్ స్టోరేజ్ నుంచి గడ్డకు పడేయడానికి అవకాశం ఉందన్నమాట. ప్రజెంట్ ఎట్లుందంటే నీళ్ళు సాగునీటికి వచ్చినా వదులుకునే స్థితిలో లేరు రైతులు. అంటే తాగునీటికి వచ్చినా కూడా సాగునీటికి ఉపయోగించుకునే రైతులు ఉన్నారనమాట ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడ వర్షాలు లేవు, చాలా బెట్ట పరిస్థితి, డ్రై సిచ్యువేషను. అందులో వచ్చేసి మిరప ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. నిన్న కూడా సీడ్స్ రేట్ అన్నీ కూడా భారీగా పెరిగాయి. వాటి గురించి కూడా ఈరోజు మధ్యాహ్నం వీడియో ఉంటుంది. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం మొత్తంగా చూసుకున్నట్లయితే 35 టీఎంసీలు అయితే ఉందన్నమాట జలాశయంలో. బయటకు అయితే ఎక్కడ ఎత్తలేరండి. బయటకు వచ్చేసి మనకు తాగునీటికి అవసరమే కానీ అంటే ఇన్ఫ్లో ఎక్కువ వచ్చి బయటకు వదిలేంత సామర్థ్యం లేదు కాబట్టి డ్యామ్కి బయటకైతే వదలడం లేదు. ఇంకా ఇప్పుడు 35 టీఎంసీలు ఉంది కదా, ఒక 30 టీఎంసీలు 40 టీఎంసీలు వస్తే మెరుగుపడుతుంది అనమాట. ఇప్పటికంటే మనకు మెరుగుపడుతుంది అనమాట. ఇప్పుడు మనం తుంగభద్ర చూసుకున్నట్లయితే ఇన్ఫ్లో రాదు కదా, 25-26 టీఎంసీలకి 30 టీఎంసీలకి మించి అయితే పోదనుకున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ తారుమారు అవుతుంది. ఎగునున్న ప్రాంతాలలో భారీ వర్షాలు, అంటే ఇక్కడికి వచ్చేపాటికి 1 టీఎంసీ 2 టీఎంసీలు అంటే ఒక మోస్తరు వర్షాలు కాదండి, భారీ వర్షాలు. పైనున్న ప్రాంతాలు ఉత్తర కర్ణాటక అలాగే దక్షిణ కర్ణాటకలోన బాగా వర్షాలు అయితే పడుతున్నాయి. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన తర్వాత కూడా కొద్ది రోజులు పడ్డాయి, మళ్ళీ ఈరోజు తగ్గాయి వర్షాలు. మళ్ళీ కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత మళ్ళీ అల్పపీడనం చెలరేగుతోంది, మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఏర్పడుతుందన్నమాట. డ్యాములకైతే రేపు నెల 25కి ఏమన్నా నింపుకుంటాయేమో చూడాల్సిన పరిస్థితి అనమాట. అధికారులు కూడా తెలుపుతున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి నీళ్ళు అయితే వదలాలనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న డ్రై సిచ్యువేషన్లోన వాటర్ ఉంటే చాలా యూజ్ అవుతాయన్నమాట. ఎక్కడ వర్షాలు లేవు కదా, ఇప్పుడు పంటలు సాగు చేసుకున్న టైం అయింది. ఒక నెలన్నర వెనక్కి వెళ్ళారనమాట రైతులు. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు పోసుకుని ఆస్కారం చేసుకున్నారు ధైర్యంగా. అది వాళ్ళకు ఎంతవరకు నీళ్ళు వస్తాయనేది కూడా అర్థం కాని పరిస్థితి అనమాట. ఎందుకంటే నార్లు పోసుకున్నా మనకు నీళ్ళు వస్తేనే మళ్ళీ పంట సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఆరుతడి పంటలకి ఇచ్చి ఒక 2 నెలలు 3 నెలలు వదిలితే చాలా ఇబ్బందికి గురవుతారు. ఎందుకంటే ఈ పెట్టుబడులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఈ మార్కెట్లో రేట్లను చూసి ఇప్పుడు పంటలు సాగు చేసుకున్నారు రైతులు. అది కాదండి కావాల్సింది, మీరు ఏ పంటకైతే ధర ఉండదో వాటిని ఎంచుకునే దిశగా ఉండాలన్నమాట. అంటే సాగునీటికి బోర్ల కింద ఉన్న వాళ్ళు కొంచెం ముందుగా వేసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లుంది. దానికి దీనికి కంపారిజన్ లేదనమాట. ఇప్పుడు 70,000 60,000 పలుకుతున్నాయి కదా, మళ్ళీ సింజంట కూడా 40-45,000కి వస్తుంది. ఇప్పుడు ఇవే రేట్స్ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు సాగు ఎక్కువ అవుతుంది అనమాట. మనం అనుకున్నాం కానీ పోయినసారి 20% ఉంటే ఇప్పుడు బోర్ల కింద అక్కడే 40% సాగు అయిందండి మిర్చికిన. ఎందుకంటే చాలామంది నార్లు పోసుకొని ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నీళ్ళ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడన్నా రాని నీళ్ళు వస్తే గుంతలు కొట్టుకొని కూడా వాడుకునే దశలో అనమాట. ఇక మొత్తంగా ఈరోజు 35 టీఎంసీలు ఉంది. ఇక్కడ చూసుకున్నా కూడా ఒక 4,000 క్యూసెక్స్ మాత్రమే నీటిని అయితే వాడుకున్నారనమాట. ఇక ఇదండి వీడియోకిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.